ఈనాడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక అసత్య వార్త ఏంటో మీకు తెలుసా? ఒకసారి యొక్క వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. యేసయ్యకి మించిన సూచక్రియలు చేస్తాడు, యేసయ్యకి మించిన అద్భుతాలు చేస్తాడు, యేసయ్యకి మించిన అద్భుతమైన మాటలు పలుకుతాడు. ఇంకా యేసయ్య కూడా అంత చేసి ఉండేమో అంతకంటే ఎక్కువ చేస్తాడు యాంటీ క్రైస్ట్. అర్థమైంది కదా? అసలు ఎవడండి ఈ యొక్క అంత్యక్రీస్తు? చెప్పండి. మనకు బైబిల్ చెప్తుంది క్రీస్తు రాజ్యం ప్రపంచ శిఖరాల మీద ఉంటుంది అని మనకు బైబిల్ చెప్పిందా? చెప్పింది. ఆకాశ నక్షత్రముల వలె క్రీస్తు రాజ్యం విస్తరిస్తుంది అని మనకు బైబిల్ చెప్పిందా? చెప్పింది. ఈనాడు ప్రపంచములో క్రీస్తు రాజ్యం లేని చోటు అంటూ ఏదైనా ఉందా అంటే ఎక్కడా లేదు. అంటే ప్రపంచ శిఖరాల మీద క్రీస్తు రాజ్యం ఉంటే ఈనాడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్రీస్తు రాజ్యాన్ని తలదన్నే ఒకడు వస్తున్నాడు, క్రీస్తు రాజ్యం అంతం కాబోతుంది, అపవాది రాజ్యం రాబోతుంది, అంటే అంత్యక్రీస్తు రాజ్యం రాబోతుంది అని చెబుతూ ఆ యొక్క రాజ్యం కింద యేసుక్రీస్తు రాజ్యం ఏమాత్రం పనికిరాదు, అంటే యేసుక్రీస్తు ఏమాత్రం పనికిరాడు అన్నట్టుగా ఈనాడు అతి భయంకరంగా అబద్ధ ప్రవక్తలు చెప్పినట్టుగా అబద్ధ బోధ ఈనాడు బయలుదేరింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యాన్ని మనము ఇది మొదలుకొని ఎదిరించబోతున్నాము. అసలు సత్యమేది అసత్యమేది అని వాక్యం టు వాక్యం మనం మాట్లాడబోతున్నాం. అంత్యక్రీస్తు గురించి కొన్ని విషయాలు మాట్లాడాను, అది ఫుల్ వీడియో కింద లింక్లో ఉంది, ఒకసారి మీరు చూడండి. అసత్యం ఈనాడు రాకెట్ వలె ప్రపంచంలో ఎంత వేగంగా పరిగెడుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి.